ఎన్నో కారణాలు. నాకు వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత్యం ఉండింది, పోయింది. ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల. ఆయన ఎప్పుడు ఏమనేవాడు, మైట్ ఈజ్ రైట్ అంటాడు. నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ నన్ను న్యాయంగా పోదాము అంట. అక్కడ వచ్చింది సరే, ఆ రివెంజ్ ఏమో అవి నాకు తెలియదు. సో నేను నష్టపోయినదో లాభపడిందే దిస్ నాట్ కన్సల్ట్ విత్ ద ఎనీ పార్టీ, ఇట్స్ మీ. చాలామంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి, ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ రిచ్ అయినట్లు. యా అనుకుంటే ఏం కాదులే. మీకు తెచ్చో తెలియదో, మా నాయన బొగ్గుల బస్సు ఓనర్. ఆయనకు అప్పుడు చెవర్లెట్ చాలా ఫేమస్, జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బొగ్గుల బస్సులతో నడిపి మా నాన్నకు 2 ఉండేది, ఒక కారు ఉండేది, ఒక జీప్ ఉండేది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎవరు ఆ జీప్ చూడలే. బయట పక్కన డోర్లకు వుడన్ ప్యానెల్స్ ఉండేటివి, లోపల రేక్ ఉంటే నీట్గా పాలిష్ చేసి ఉండేటివి. 6 cylinder. The same engine was used in buses also. Yes. ఏమీ లేనోడైతే మా నాయన మా అక్కను 51లోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి 51లోనే మెడ్రాస్లో స్కూల్లో చేర్పించినాడు. టీ నగర్లో ఉంటుంది. మరి 51లోనే మా నాయన మద్రాసులో మా అక్కని చేర్పించినాడంటే మేము లేనోళ్ళం. ఎస్, డబ్బులు చూడలే. ఈరోజు అంతా ఏదో మాట్లాడతారు. మా ముగ్గురు సిస్టర్లు సెంట్ ఆన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది. అప్పుడు 2 ఉండింది కాన్వెంట్లో, ఒకటి రోజరీ కాన్వెంట్, ఒకటి సెంట్ ఆన్స్. అక్కడ జరిపించాడు వాళ్ళని. మేము డబ్బులు లేని వాళ్ళం, ఇప్పుడు చౌకాలు లేని వాళ్ళం మేము. అది పరిస్థితి. మా అన్న లైలా కాలేజ్ చదువుకున్నాడు. ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు, మణిపాల్ పోయాడు. నన్ను 62లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిపించాడు. లేనోళ్ళం మేము, ఇప్పుడు సంపాదించిన వాళ్ళం. దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. మాకు 69లో నాకు కారు ఇచ్చాడు మా నాయన. కాలేజీ చేరితే ఫియట్ కార్ 11,300 బ్లాక్ వచ్చి 38,000 ఉన్నింది. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడుండే స్థలం 5 ఎకరాలు 48లో కోట్లు వస్తుంది అమ్ముకుంటే. మేము లేనోళ్ళం. చాలామంది మాట్లాడుతూ అంటారు. మా నాన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు, రే దివా, రే ప్రభా, చేతనైతే ఒక కాఫీ తాపండి, చేత కాకపోతే నీ కాఫీ నీకు తాపు అన్నాడు. ఏదో మాట్లాడుతుంటారు అందరూ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, డబ్బుల కోసరం ఏదో దాని గురించి కూడా తెలియదు. పాండ్యాష్ అంట. కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు, డబ్బుల కోసరం
పాలిటిక్స్లో చేరినారా అంటారు. మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి.